హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నీ ప్రేమకై 6వ భాగాన్ని వినేద్దాం. వీరేంద్రకి పల్లవి అక్కడ లేదు అని అర్థమై అలర్ట్ అయ్యేలోపే పల్లవి ఆ ఊరు దాటి గంటన్నరైంది. కారులో కూర్చున్న పల్లవి అలానే ఉంది, ఎలాంటి కదలిక లేని బొమ్మలా. సుమారు 10 గంటల ప్రయాణం తర్వాత కారు ఆగింది ఒక ఆయుర్వేద హాస్పిటల్ ముందు. కారులోనే ఉంది పల్లవి. పల్లవిని తీసుకొచ్చిన అతను లోపలికి వెళ్ళి ఒకరిని పిలుచుకుని వచ్చాడు. అతనికి చెప్పాల్సింది చెప్పుకుంటూ వచ్చిన ఆ పెద్దాయన పల్లవిని చూసి, సరే నేను చూసుకుంటా, ఇక నువ్వు వెళ్ళు అని చెప్పి అతన్ని పంపించాడు. ఆ పెద్దాయన అక్కడి వాళ్ళని చూసి రమ్మని సైగ చేయడంతో ఇక ఇద్దరు ఆడవాళ్ళు వచ్చారు. పల్లవి దగ్గరికి లోపలికి తీసుకెళ్ళండి అని చెప్పాడు. సుమారుగా ఒక వారం రోజుల్లో కొద్దిగా నార్మల్ అయింది పల్లవి. అక్కడ వాతావరణానికి మెలకుగా ఉన్నప్పుడు తన పేరెంట్స్తో ఆలోచనలతో సతమతం అవుతూ ఉండేది. పల్లవి మైండ్ ఖాళీగా ఉంటే అలానే బాధపడుతుందని ఏదో ఒకటి చేయిస్తూ ఉండేవాళ్ళు. తర్వాత కొన్ని రోజులకు ఆ పెద్దాయనతో పల్లవి, ఇప్పటి వరకు నన్ను మీ బిడ్డలా చూసుకున్నారు, నేను ఇంకా ఇక్కడ ఉండడం మీకు మంచిది కాదు, నేను ఏదైనా జాబ్ చేసుకుంటా, నా కాలేజ్ ఫ్రెండ్ ఒకరికి హాస్పిటల్ ఉంది, నేను అక్కడ జాయిన్ అవుతాను, నేను వెళ్తే ఖచ్చితంగా అక్కడ జాబ్ ఇస్తారు వాళ్ళ బ్రాంచుల్లో ఎక్కడో ఒక చోట అని వాళ్ళకి మరీ కృతజ్ఞతలు చెప్పి బయలుదేరింది పల్లవి. కానీ అంతకు ముందులా కాకుండా కొంత ధైర్యంతో అక్కడ నుండి బెంగళూరులో ఒక ఫేమస్ హాస్పిటల్లో వాళ్ళ ఫ్రెండ్ హెల్ప్తో జాయిన్ అయింది. మంచి డాక్టర్గా చేరిన తక్కువ టైంలోనే పేరొచ్చింది. కానీ ఎవరికి తన ఫేస్ చూపించేది కాదు. ఆల్మోస్ట్ ఎప్పుడు హాస్పిటల్లో మాస్క్ కవర్ చేసేది తన ఫేస్ని సగం వరకు. చాలా రిజర్వ్డ్గా ఉండేది అందరితో. తన వర్క్ ఏదో అది మాత్రమే ఖాళీగా ఉంటే తన పేరెంట్స్ ఆలోచనలు, ఆ వీరేంద్ర తన మనసుకి చేసిన గాయాలు ఎక్కువగా తన మైండ్ని డిస్టర్బ్ చేస్తాయని మ్యాక్సిమం అవర్స్ హాస్పిటల్లో వర్క్ చేసేది. ఒకసారి ఒక ఎమర్జెన్సీ కేసు అటెండ్ అవ్వడానికి సీనియర్ సర్జన్తో పాటు ఇంకో ఊరికి వచ్చింది పల్లవి. సర్జరీ కంప్లీట్ అయ్యాక తిరిగి బెంగళూరు వెళ్తుంటే ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న టెలిఫోన్ బూత్ నుండి ఒకసారి రామయ్య గారికి కాల్ చేసి పల్లవికి ఏదైనా ఇంపార్టెంట్ విషయం చెప్పాలంటే వీరేంద్ర గురించి తన నెంబర్ ఇచ్చింది. కానీ ఆ నెంబర్ నుండి రామయ్య గారికి కానీ ఆ నెంబర్కి రామయ్య గారు కానీ పల్లవికి కాల్ చేయరు. అత్యవసరమైతే తప్ప ఫోన్ చేయని రామయ్య గారు చెప్పారు పల్లవికి. ఒకవేళ వీరేంద్ర ఏమైనా తన పైన డౌట్ వచ్చి కాల్ ట్రేస్ చేస్తాడేమో అని రామయ్య గారి ఉద్దేశం. తన క్షేమం గురించి చెప్పి రామయ్య గారి ఆరోగ్యం గురించి తెలుసుకుని బయటికి వస్తుంటే కొంచెం దూరం నుండి వీరేంద్ర మనిషి ఒకడు చూశాడు పల్లవిని. అందుకే వాడి నుండి తప్పించుకొని వస్తూ ఎదురుగా వస్తున్న ఆటో ఎక్కింది. కానీ ఎక్కడికి వెళ్లాలో తెలియక బస్ స్టాండ్ అని చెప్పింది. ఆ దారిలో వెళ్తుంటేనే ఆటో రిపేర్ అయ్యి కదలలేకపోతే సరిగ్గా ఆ టైంకే ప్రజయ్ బర్త్డే షాపింగ్ కంప్లీట్ చేసుకుని వస్తుంటే లిఫ్ట్ అడిగి ఎక్కింది. కానీ ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక తనని ఇన్నాళ్ళు కాపాడిన తన వృత్తి దేవాలయం లాంటి హాస్పిటల్ చూసి దారిలో ఉన్న ఒక హాస్పిటల్ దగ్గర దిగింది. తను ఒక డాక్టర్ కనుక ఎమర్జెన్సీ టెస్ట్ నేమ్స్ అన్నీ అక్కడ డ్యూటీ డాక్టర్కి చెప్పి హాస్పిటల్లో ఈరోజు ఉండి తర్వాత ఎలాగోలా అక్కడ నుండి వెళ్ళిపోవాలనుకుంది. ఆ హడావిడిలోనే ఆ వీరేంద్ర మనిషి నుండి తప్పించుకోవాలనే ఆలోచనతో తన చేతిలో ఉన్న మొబైల్ జై కారులో మర్చిపోయింది. ఆ మొబైల్ ఆ రోజు రాత్రి రామయ్య గారి కాల్ వల్లే ఒక రకంగా జై లైఫ్లోకి పల్లవి వచ్చింది. ఇలా తన లైఫ్లో గత కొన్నాళ్ళుగా జరిగిందంతా జైకి చెప్పి వస్తున్న దుఃఖాన్ని కంట్రోల్ చేసుకోవాలని ట్రై చేసింది పల్లవి. పల్లవి చెప్పిందంతా విని, చాలా భరించావు పల్లవి అని పల్లవి తన చేత్తో పైకెత్తి పల్లవి కళ్ళు తెరిచాడు. పల్లవి జై చేతి స్పర్శ తగలగానే జైని హగ్ చేసుకుని తనివి తీరా ఏడ్చింది. జై కూడా పల్లవి కండిషన్ అర్థం చేసుకుని అలానే ఉన్నాడు. కొద్దిసేపటికి తను అలా జైని హక్ చేసుకున్నది చూసుకుని జైకి దూరంగా జరిగి, సారీ జై, కొంచెం ఎమోషనల్ అయ్యాను అని అంది పల్లవి. ఇట్స్ ఓకే పల్లవి, జరిగింది తలుచుకుంటూ బాధపడకు, నీ జీవితంలో బాధ అనేది ఈ క్షణంతో అయిపోయింది, ఇక మీదట నువ్వు హ్యాపీగా ఉండాలి సరేనా అని నాన్న పిలిచాడు, వెళ్తున్నా అని అక్కడి నుండి రాఘవ్ గారి దగ్గరికి వెళ్తాడు జై. రాఘవ్ గారితో మాట్లాడాలని మేడ మీదకి వెళ్ళాడు జై. ఏదో ఆలోచనలో ఉన్నారు రాఘవ్ గారు. జై వెళ్ళేసరికి, నాన్న రమ్మన్నారు, ఏదో మాట్లాడాలని అని అంటాడు జై రాఘవ్ గారిని చూస్తూ. రా జై అని కూర్చోమని సైగ చేసి చెప్తూ ఉన్నాడు. ఎలా నీకు ఈ విషయం చెప్పాలో అర్థం కావడం లేదు అని కొంచెం సేపు ఆగి, నీకు పెళ్లి చేయాలని అనుకుంటున్నాను జై. అవును, నీకు పెళ్లి చేస్తే నీకంటూ ఒక కొత్త జీవితం ఉంటుంది. నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు జై, లేదంటే బయట వాళ్ళని చూస్తాం, నేనైనా అమ్మైనా ఎన్నాళ్ళు ఉంటాం, నీకు ఒక తోడు అవసరం. ప్రజయ్ కోసం కూడా వాడి ఆలనా పాలన ప్రతిదీ నువ్వు ఎంత ప్రేమగా చూసుకున్నా ఒక అమ్మలా పూర్తి చేయలేవు కదా. తల్లి అవసరం బిడ్డకు ఉంటుంది. నీ కోసం ప్రజయ్ కోసం ఒకరు మీ లైఫ్లోకి రావాలి. నువ్వు కొంచెం టైం తీసుకో, బాగా ఆలోచించు,
నీ ఇష్ట ప్రకారం చేయాలని మాకు ఉంది. నువ్వు ఒప్పుకుంటే మాకన్నా సంతోషించే వాళ్ళు ఎవరూ ఉండరు. మనం ఎప్పుడూ ఒకే దగ్గర ఆగిపోకూడదు జై. నీ అంతా నేను చదువుకోలేదు, కానీ నాకు తెలిసింది చెప్తాను. ఇప్పుడు నీ వయసుకి తెలియకపోవచ్చు నీకు ఒక తోడు అవసరమని, కానీ ఇంకో 15 ఏళ్ళు 20 ఏళ్ళకి మనకి కాస్త ఓపిక తగ్గగానే మన పక్కన ఎవరైనా ఆసరాగా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. సొంత పిల్లలు కూడా ఎవరి చదువులు ఉద్యోగాలని ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. అది వాళ్ళు తప్పు కాదు. ఇప్పుడున్న పరిస్థితులు అలాంటివే. కాలంతో పాటు పరిగెత్తుతూ మనిషి బ్రతకాలి. రాత్రి నిద్రపోయే ముందు మన పక్కన ఒక మనిషి ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. మనిషి ఉన్నవాడికి లేనివాడికి చాలా తేడా ఉంటుంది జై. ఆలోచించుకో. నీ సమాధానం మాకు ఆనందాన్ని ఇచ్చేది అయి ఉండాలి అని కోరుకుంటున్నాను ఆ భగవంతుని అని అంటారు రాఘవ గారు. అది కాదు నాన్న, మీరు చెప్పిందంతా నిజమే, నేను కాదనను. కానీ నేను నా లైఫ్లో ప్రణవి స్థానాన్ని ఇంకొకరికి ఇవ్వలేను. ప్రణవి మీ అందరి దృష్టిలో లేకపోవచ్చు, కానీ నాకెప్పుడు తను లేదు అని అనిపించదు. ప్రజయ్కి మీరు అన్నట్లు అన్నీ నేను చేయలేకపోవచ్చు, కానీ నేను పెళ్లి చేసుకుంటే వచ్చే అమ్మాయి నాకు భార్య అవుతుంది, కానీ ప్రజయ్కి తల్లి అవుతుందా? మనస్ఫూర్తిగా ప్రజయ్ని తన బిడ్డగా అనుకోగలదా? తనకి పిల్లలు పుడితే ఇక ప్రజయ్ని వాడి అవసరాలని గుర్తిస్తుందా? నేను కూడా అప్పుడు ఆమెకి ప్రజయ్కి ఇద్దరికి ఏమీ చెప్పలేక ఏమీ చేయలేక మధ్యలో నలిగిపోతాను. నన్ను చూసి మీరు బాధపడాలి, కానీ ప్రజయ్కి న్యాయం చేయలేం ఎవరం అని జై అంటుండగా, ఆపు జై, వింటున్నాను కదా అని ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అసలు నేను ఇంత దూరం రాకుండా డైరెక్ట్గా అడిగేవాణ్ణి, కానీ నువ్వు ఏ పరిస్థితుల్లో ప్రజయ్ని నీ కొడుకుగా తీసుకొచ్చావో నాకు తెలియదు. నీ మనసు బాధ పెట్టకూడదని ఊరుకున్నా. ఇంతవరకు ఎవరి కొడుకునో నీ కొడుకుని ఎందుకు తీసుకొచ్చావు? నువ్వు ఇంటికి అసలు నీకు పెళ్ళే కాకుండా పెళ్ళయిందని ఎందుకు మాకు చెప్పావు? నీ ఉద్దేశం ఏంటి? ఎందుకు మమ్మల్ని నీ మాటలతో మోసం చేశావు? ప్రజయ్ ఫోటో పట్టుకొని ఎవరెవరో ఎతుకుతున్నారు. ప్రజయ్ బర్త్డే ఫంక్షన్ చేద్దామంటే నువ్వు ఒప్పుకోలేదు, అందుకేనా? ప్రజయ్ ఉనికి అందరికీ తెలిసిపోతుందనా? నువ్వు లండన్ నుండి ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళయింది? ఇవన్నీ తెలిసి నేను మౌనంగా ఉన్నాను అంటే కేవలం నువ్వు తప్పు చేయవు అనే ఒకే ఒక కారణంతో, నీ మీద నాకున్న నమ్మకంతో అని అంటారు రాఘవ్ గారు. రాఘవ్ గారి మాటలకి జై షాక్ అయ్యాడు. ఇదంతా మీకు ఎలా తెలుసు నాన్న? ప్రజయ్ నా కొడుకు కాదని అని అంటాడు జై. లాస్ట్ వీక్ రాజారాం అంకుల్ వాళ్ళు 1 వీక్ టూర్ వెళ్ళారు. అక్కడ కర్నూల్ రాక్ గార్డెన్స్లో ప్రజయ్ ఫోటో పట్టుకొని ఈ బాబుని ఎక్కడైనా చూసారా అని అడిగారట. రాజాకి ఏమీ అర్థం కాలేదట. ప్రజయ్ ఫోటో పట్టుకొని ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారో అర్థం కాలేదు. అందులో ప్రజయ్తో పాటు వాళ్ళ అమ్మానాన్నలు ఉన్నారు. కానీ మన జై ప్రజయ్ తన కొడుకే అని చెప్పాడు. తెలియడం లేదు రాఘవ అని నాతో అన్నాడు రాజా. నిన్ననే ఈ విషయం అడుగుదామని అనుకున్నా. ప్రజయ్ పుట్టినరోజు ముందర డిస్టర్బ్ చేయడం ఎందుకులే ఆగాను. ఇప్పుడు చెప్పు, ఎందుకు మాకు అబద్ధం చెప్పావు? ఏం దాచావు మా దగ్గర? చెప్పు జై అని అంటారు రాఘవ గారు. మీ దగ్గర దాయాలని కాదు నాన్న, అసలు విషయం చెప్పి మిమ్మల్ని బాధ పెట్టలేక. నేను ఇచ్చిన మాట ప్రజయ్ని కాపాడుతానని, ఆ మాట కోసం నాన్న అని అంటాడు జై. కాస్త వివరంగా చెప్పు జై అని అంటారు రాఘవ గారు. చెప్తానన్నా. 4 సంవత్సరాల క్రితం నేను లండన్ వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, ఎయిర్పోర్ట్లో దిగగానే జైని రిసీవ్ చేసుకున్నాడు జయసూర్య. హాయ్ అజయ్, ఐఆమ్ జయసూర్య, వినయ్ ఫ్రెండ్ని. తనకి ఇంటర్వ్యూ ఉంది, అందుకే మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి నన్ను పంపించాడు అని తన గురించి సూర్య. హాయ్ జయసూర్య, వినయ్ కాల్ చేసి చెప్పాడు మీ గురించి, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అని అంటాడు జై. జయసూర్యకి జైకి కామన్ ఫ్రెండ్ వినయ్ అన్నమాట. జయసూర్య తన కారులో జైతో మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నాడు. మీరు ఎప్పుడు జాయిన్ అవ్వాలి అజయ్ అని అంటుంటే, మీరు వద్దులేండి అండ్ అజయ్ అని కూడా, జస్ట్ కాల్ మీ జై అంటే ఆల్మోస్ట్ అందరూ జై అనే పిలుస్తారు అని అంటాడు జై. ఓకే జై, అయితే నువ్వు కూడా నన్ను సూర్య అని పిలు, వినయ్ అలానే పిలుస్తాడు నన్ను అని అంటాడు సూర్య. సూర్య చెప్తూ ఉంటాడు జైతో, నేను మీ యూనివర్సిటీలోనే చదువుతున్నాను, బట్ ఓన్లీ 6 మంత్ మాత్రమే, నా కోర్స్ అయిపోవచ్చింది అని అంటాడు సూర్య. అలా మాట్లాడుకుంటూ ఫ్లాట్కి వచ్చారు జై సూర్య ఇద్దరు. జైకి ఫ్లాట్ మొత్తం చూపించి, మొత్తం 3 బెడ్రూమ్స్, ఇప్పటి వరకు నేను వినయ్ మాత్రమే ఉంటున్నాం. ప్రైస్ కూడా ఎక్కువగా ఉండదు, ఎందుకంటే ఈ ఫ్లాట్ ఓనర్ సగం ఇండియన్, అందుకే అని అంటాడు సూర్య. అదేంటి సూర్య, సగం ఇండియన్ ఏంటి అని అడుగుతాడు జై. అంటే ఆయన ఒక ఆంగ్లో ఇండియన్, మదర్ ఇక్కడే, వాళ్ళ నాన్న తెలుగువారు. వాళ్ళ నాన్న ఆఖరి కోరిక కొడుకుని తెలుగు నేర్చుకోమని, తెలుగు వాళ్ళని గౌరవించమని, అందుకే ఎలాగైనా సరే తెలుగు తప్పులు లేకుండా మాట్లాడి వాళ్ళ నాన్న కోరిక తీర్చాలని తెగ ఆరాటపడుతుంటాడు అని అంటాడు సూర్య. మరి ఇప్పుడు మాట్లాడుతున్నాడా తెలుగు అని అంటాడు జై. అది చెప్పేది కాదు జై, స్వీయ అనుభవం ద్వారా పొందాల్సిందే అని అంటాడు సూర్య.
ఓ అలానా అని. ఓకే సూర్య, నేను ఫ్రెష్ అయి వస్తానని సూర్య తనకి చూపించిన రూమ్లోకి వెళ్ళాడు జై ఫ్రెష్ అయి వచ్చేసరికి వేడివేడిగా ఉప్మా చేసి టీ ఫ్లాస్క్లో పోసి డైనింగ్ టేబుల్ మీద పెట్టాడు సూర్య. రా జై, ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేద్దాం, ఆ తర్వాత ఇద్దరం కలిసి వెళ్దాం అని అంటారు సూర్య. జై సూర్య ఇద్దరు కలిసి బ్రేక్ఫాస్ట్ చేసి క్యాంపస్కి వెళ్తారు. జై అడ్మినిస్ట్రేషన్ బ్లాక్కి వెళ్తాడు, సూర్య క్లాస్కి వెళ్తాడు. జై తన అడ్మిషన్ ఓకే అవ్వగానే క్లాస్కి వెళ్తాడు. ఆఫ్టర్నూన్ వరకే ఉండడంతో సూర్యకి కాల్ చేస్తాడు. సూర్యకి కూడా పెద్ద ఇంపార్టెంట్ క్లాసెస్ లేవని పార్కింగ్ దగ్గరికి వచ్చి నేను వస్తా జై అని చెప్తాడు. జై పార్కింగ్ దగ్గర ఉంటాడు సూర్య కోసం నిలబడి. అంతలో ఒక అమ్మాయి వచ్చింది జై దగ్గరికి. బావా ఎలా ఉన్నావు, ఎప్పుడొచ్చావు, నా కోసం ఇంత దూరం వచ్చావా, సో స్వీట్ ఆఫ్ యూ అని జై ప్రమేయం లేకుండా మాట్లాడుతూ ఉంది. నువ్వు ఎప్పుడు ఇంతేనా, అసలు మారలేదు, ఎప్పుడో చిన్నప్పుడు చూశాను, ముద్దుగా బొద్దుగా ఎంత బాగుండేవాడివి, ఇప్పుడు కూడా అసలు ఏం మారలేదు, కాకపోతే అప్పటిలా బొద్దుగా లేవు, హ్యాండ్సమ్గా మ్యాన్లీగా ఉన్నావు అని చెప్పుకుంటూ పోతుంది ఆ అమ్మాయి. ఎక్స్క్యూజ్ మీ, అసలు మీరెవరు, మీరు ఏం మాట్లాడుతున్నారు, నేనెవరు అనుకుంటున్నారు అని అంటాడు జై. నేను చెప్తా అని అంటూ అప్పుడే అక్కడికి వచ్చాడు సూర్య. తన పేరు ప్రణవి, నీ క్లాస్మేట్, కాకపోతే బ్రాంచ్ వేరే, క్యాంపస్కి వస్తుంది కానీ క్లాస్లో ఉండదు అని అంటాడు సూర్య. మరి ఎక్కడికి వెళ్తుంది అని అంటాడు జై. వెళ్తూ మాట్లాడుకుందాం అని సూర్య కార్ తీస్తే జై ప్రణవి కూర్చుంటారు. ఇప్పుడు చెప్పు సూర్య, తను ఎవరు, నాకు తను ఎలా తెలుసు, నాకేం అర్థం కావట్లేదు అని అంటాడు జై. ఈ రాక్షసి నాకే అర్థం కావడం లేదు, 3 సంవత్సరాల నుండి ఈరోజు వచ్చావు నువ్వు, నీకెలా అర్థమవుతుందిలే అని అంటాడు. మనం ఉండే ఫ్లాట్ వీళ్ళదే, మన ఫ్లాట్ ఓనర్ ఏకైక పుత్రిక. మొన్న ఒకసారి సరదాగా నేను వినయ్ ప్రణవి పేరెంట్స్ కలిసి వీకెండ్లో ఇంట్లోని ఒక డ్రామా వేశాం. డ్రామా కోసం తెలుగు డైలాగ్స్ ప్రాక్టీస్ చేసింది. అప్పుడు ప్రణవి సరిగ్గా చెప్పలేదు, అవే బాగా బట్టి కొట్టిందేమో. కొత్తగా నువ్వు కనబడేసరికి తన టాలెంట్ నీకు చూపించింది అని నవ్వుతూ ప్రణవి వైపు కన్నుగిడుతూ అంటాడు సూర్య. ప్రణవి సూర్య మాటలకి అలిగినట్టు ఫేస్ పెట్టి చిన్నగా గిల్లింది సూర్యని. ఆపవే రాక్షసి, ఇలా గిల్లితే ఇక్కడే నేను దిగి వెళ్ళిపోతా, నీ ఇష్టం అని అంటాడు సూర్య. పో, నీ ఇష్టం వచ్చినట్టు నేను వెళ్తా, దాకేం దయం లేదు అని అంటుంది ప్రణవి. వాచినట్టు కాదు, వచ్చినట్టు, అండ్ దయం కాదు, భయం. నీకు తెలుగు 3 years నుండి నేర్పుతున్నా, ఇంకా తప్పులు మాట్లాడుతున్నావు అని అంటాడు సూర్య. జైకి అర్థమైంది, జై సూర్య ప్రణవి ఒకరినొకరు ఇష్టపడుతున్నారని. వాళ్ళ మాటలు వింటూ నవ్వుకున్నాడు. ఇంకా ఇప్పుడు చాలా బెటర్ జై, ఫస్ట్లో అయితే నా పేరు తను పలుకుతుంటే అసలు నా పేరు వినాలంటే కూడా భయం వేసేది. సూర్య అని నానా రకాలుగా అంటుంటే నేనే సింపుల్గా జై అని పిలవమని చెప్పాను. కొన్నాళ్ళకి సూర్య అని పిలవడం నేర్చుకుంది అని ప్రణవిని చూస్తూ చెప్పాడు సూర్య. అలానే ప్రణవి తెలుగు గురించి సూర్య జైలు మాట్లాడుకుంటూ ఇంటికి వచ్చారు. బాయ్, నీతి నేను మాట్లాడను అని ప్రణవి అంటుంటే నీతి కాదే మీతో అని నవ్వుకుంటూ ఎన్ని రోజులు మాట్లాడవు అని అంటాడు సూర్య. ఒక 10 వారం రోజులు అని ఇంట్లోకి వెళ్ళింది ప్రణవి. అదే వారం 10 రోజులు జై అని సూర్య ఎక్స్ప్లెయిన్ చేస్తూ పైనున్న ఫ్లాట్కి వెళ్ళిపోయారు. అదే రోజు ఈవినింగ్ ఇంటి ఓనర్ కమ్ ప్రణవి ఫాదర్ కూడా వచ్చాడు. జైని చూసి, ఓ నువ్వేనా, కొత్తగా వచ్చింది అని అంటాడు ప్రణవి ఫాదర్. కోతిగా కాదు అంకుల్, కొత్తగా వచ్చింది అని అడగాలి అని కరెక్ట్ చేస్తాడు సూర్య. అయినా ఇంత హ్యాండ్సమ్ పర్సనాలిటీని నీ వచ్చి రాని తెలుగుతో కోతిని చేశావు కదయ్యా రామచంద్ర ప్రభు, ఎన్నాళ్ళు మాకి తిప్పలు తండ్రి అని అంటాడు సూర్య. ఓ రామ్చంద్ కూడా వచ్చాడా, అతను కూడా తెలుగువాడేనా అని అంటాడు ప్రణవి ఫాదర్. సూర్య, స్వామి రామచంద్ర, నిన్ను తలుచుకున్నా కూడా ఇతనికి అర్థం కావడం లేదు తండ్రి. ఇతనికి తెలుగు నేర్పించి, ఇతని కూతురికి తెలుగు నేర్పించి, చివరాఖరికి నేనే తెలుగు మర్చిపోయేలా ఉన్నాను స్వామి అని అంటూ, ఇక ఇలా కాదు అని అంకుల్ హీ ఈజ్ జై ఫ్రమ్ ఇండియా అని ఇంట్రడ్యూస్ చేస్తాడు సూర్య జైని ప్రణవి ఫాదర్కి. అండ్ వన్ మోర్ థింగ్, తెలుగు వడ తమిళ్ వడ అలాంటివి ఉండవు, తెలుగు వాడా అని అనాలి అని చెప్పి ఐ హ్యావ్ అర్జెంట్ వర్క్ షెలైకో అని జైకి సైగ చేసి అక్కడి నుండి రూమ్లోకి వెళ్ళాడు సూర్య. జైని కూడా అక్కడి నుండి పారిపోమ్మని. ప్రణవి ఫాదర్ ఇంకా ఏదో అడగబోతుంటే ఐ హ్యావ్ అర్జెంట్ వర్క్ అంకుల్, క్యాచ్ యూ లేటర్ అని జై కూడా ప్రణవి ఫాదర్కి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా లోపలికి వెళ్ళిపోయాడు. నైట్ డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఈవినింగ్ జరిగింది తలుచుకొని నవ్వుకుంటూ ఉన్నారు జై సూర్య ఇద్దరు. అప్పుడే కాలింగ్ బెల్ మోగితే డోర్ ఓపెన్ చేశాడు జై. వచ్చింది ప్రణవి అని హాయ్ అని సైడ్ ఇచ్చాడు జై. సూర్య చూస్తూనే ఉన్నాడు.
ప్రణవి కిచెన్లో నుండి, కానీ ఏం మాట్లాడడం లేదు. ఇక ప్రణవియే సూర్య దగ్గరికి వెళ్ళి, ఏం చూస్తున్నావు సూర్య అని అడిగింది. ఇంకా చావలేదే, ప్రజెంట్ చేస్తున్నాను వంట అని అంటాడు. సూర్య ప్రణవికి తను తప్పు మాట్లాడా అని అర్థమైంది. ఇలా తెలుగు నేను నేర్చుకుంది నీకోసం కదా, అడ్జస్ట్ అవ్వు, ఈ తెలుగుతో మీ ఇంట్లో వాళ్ళకి సరిపోతుంది కదా అని అంటుంది ప్రణవి. అవును, నీ తెలుగు మీ నాన్న తెలుగుతో మా వాళ్ళ పని సరిపోతుంది అని అంటాడు సూర్య. ఇట్స్ ఓకే, ఎప్పుడు చెప్పు, ఎప్పుడు చెప్తావు మీ ఇంట్లో మన లవ్ గురించి అని అంటుంది ప్రణవి. చెప్తాను, నేనే చెప్తాను, ముందు నువ్వు మీ పేరెంట్స్ కూడా చెప్పు అని అంటాడు సూర్య. దే హ్యావ్ నో అబ్జెక్షన్, మై పేరెంట్స్ అగ్రీ విత్ మై డెసిషన్ అని అంటుంది ప్రణవి. ఈరోజు మాట్లాడతాను, యూ డోంట్ వరీ అబౌట్ ఇట్ అని ప్రణవికి చెప్తాడు సూర్య. ప్రణవి వెళ్ళగానే ఇంటికి కాల్ చేశాడు సూర్య. వాళ్ళతో మాట్లాడాడు, కానీ ప్రణవి విషయం చెప్పలేకపోయాడు. అంతా చూస్తున్న జైకి అర్థమైంది సూర్య ఎందుకో స్ట్రగుల్ అవుతున్నాడని. కానీ తను నాకు కొత్త, ఎంత బాగా మాట్లాడినా అంత పర్సనల్ విషయాలు షేర్ చేసుకునేంత దగ్గరతనం మా ఇద్దరి మధ్య లేదు కదా అని సైలెంట్గా ఉండిపోయాడు జై. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి వచ్చాడు వినయ్. చాలా రోజుల తర్వాత వినయ్ని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాడు జై. రాఘవ, లక్ష్మి గార్ల గురించి కూడా అడిగాడు వినయ్. బాగున్నారు వినయ్, ఎలా జరిగింది ఇంటర్వ్యూ అని అడుగుతాడు జై. సూపర్, ప్లేస్మెంట్ కూడా వచ్చింది, ఇంకో 1 మంత్లో జాయిన్ అవ్వాలి, కాకపోతే ఇక్కడ నుండి 2 hours పడుతుంది జర్నీకి అని అంటాడు వినయ్. ఓ అలానా, మరి ఎలా వినయ్ అని అంటాడు జై. అదే చూద్దాం, బట్ ఇప్పటి నుండి 1 month మాత్రం జాలీగా ఉండాలి, తర్వాత వర్క్ అండ్ టెన్షన్ కామన్ అని అంటాడు వినయ్. ఇలా వినయ్ జై ఇద్దరు మాట్లాడుతున్న సూర్య మాత్రం మనిషి అక్కడే ఉన్న ఆలోచన ఎక్కడికో వెళ్ళింది. 1 monthలో వినయ్ జై సూర్య బాగా క్లోజ్ అయ్యారు. ప్రణవి కూడా జైకి బాగా దగ్గరైంది. ప్రణవి తెలుగు నేర్చుకోవాలని పట్టుదల జైకి బాగా నచ్చింది. అది సూర్య కోసం అని తెలిసి జై ప్రణవికి హెల్ప్ చేసేవాడు, తెలుగు తప్పులు లేకుండా మాట్లాడడానికి. వినయ్కి డైలీ జర్నీ, ఆఫీస్ టైమింగ్కి ఇబ్బంది ఉండడంతో తర్వాత వినయ్ తన ఆఫీస్ దగ్గర షిఫ్ట్ అయిపోయాడు. ఇప్పుడు జై సూర్య మాత్రమే ఉంటున్నారు. అలా 6 monthsలో సూర్య కోర్స్ అయిపోయింది. జాబ్ సెర్చింగ్లో పడ్డాడు, కానీ పెద్దగా కష్టపడకుండానే మంచి జాబ్ వచ్చింది. ప్రణవి వాళ్ళ పేరెంట్స్ వచ్చారు ఆ రోజు జై సూర్య ఫ్లాట్కి. ప్రణవి ఇష్టమేంటో వాళ్ళకి తెలుసు. సూర్యని కాదు అనడానికి వాళ్ళ దగ్గర ఏం రీజన్ లేదు. అందులో వాళ్ళకి సూర్య అంటే చాలా ఇష్టం. లాస్ట్ 3 years నుండి చూస్తున్నారు కదా అని సూర్యని ఫార్మల్గా అడగడానికి వచ్చారు. ప్రణవి సూర్యల పెళ్లి గురించి సూర్యని అడిగారు. తను వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడతాను, కొంచెం టైం ఇవ్వండి అని అన్నాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.